ఒంటి చేత్తో ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఇవన్నీ చేసి సేల్ చేశానంటే నమ్ముతారా మీరు? యెస్ అండి. కరెక్టే అనమాట. ఒంటి చేత్తో అంటే మీరు మరీ అనుకోగలరేమో. ఒంటి చేత్తో అంటే ఒక్క చేత్తో చేసిందా మరీ విడ్డూరం కాకపోతే అని అనుకుంటున్నారేమో. అది కాదండి. ఒంటి చేత్తో అంటే నేనొక్కదాన్నే నా చేతులతో నేను ఇవన్నీ చేసి, ఇంట్లో పనులు చేసి, పిల్లల్ని చూసుకొని, ఆ రోజు నా డే ఎలా అయింది అనేది నేను మీకు చూపిస్తున్నాను. హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు 2026. అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇప్పుడు చెప్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఇది ఆ వీడియో అండి. అంటే 31st నైట్ అనమాట. ఈ 2026లో అందరూ కూడా హ్యాపీగా ఉండాలని, అందరూ ఏమనుకుంటున్నారో అవన్నీ జరగాలని, అలాగే మీ గోల్స్ అండ్ అచీవ్‌మెంట్స్ అంటే ఉంటాయి కదా! ఇంకా నేను ఇలా ఉండాలి, అలా ఉండాలని చాలామంది అనుకుంటారు. సో, అలాంటివన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జానుని. 2026లో ఫస్ట్ వీడియో అండి ఇది. ఈ వీడియో చాలా మందికి యూజ్‌ఫుల్ అవుతుంది. అంటే ముఖ్యంగా లేడీస్‌కి, ఉమెన్స్‌కి, హౌస్ వైఫ్స్‌కి అందరికీ కూడాను చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే అండి. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూస్తున్నారా? ఇదైతే హ్యాండ్ బ్లెండర్ అండి. ఇది ఉంటే గనక మన దగ్గర మంచి మంచి కేక్స్‌ని తయారు చేయొచ్చు. బేకరీ స్టైల్‌లో లాగా. బేకరీలో ఎలా ఉంటాయో అంతకంటే ఇంకా టేస్టీగా ఉంటాయి మన ఇంట్లో చేసుకునేవి. ఇంట్లో చేస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది దాని టేస్ట్ అనేది. బేకరీలో ప్రతిసారి కొనుక్కునే వాళ్ళకి దీని టేస్ట్ అనేది అస్సలు తెలీదనమాట. బేకరీకి వెళ్ళి కొనే వాళ్ళకి కోపమొస్తుందేమో. సారీ అండి. మీ అందరిని అంటే నేను అందరిని ఉద్దేశించి అనట్లేదు. కాకపోతే చెప్తున్నాననమాట. దాని టేస్ట్ ఎలా ఉంటుంది? దానితో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? మన ఇంట్లో చేసుకునే దాని టేస్ట్ ఎలా ఉంటుంది? ఏంటి అనే దాని గురించి చెప్తున్నాను. అంతే అండి. ఇంకేం లేదు. మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవద్దు నన్ను. ఈ బ్లెండర్‌ని నేను అమెజాన్‌లో తీసుకున్నానండి. 5 మినిట్స్‌లో నాకు డెలివరీ చేసేసారు. ఈ బ్లెండరు ఫిలిప్స్ వాళ్ళదండి. ఫిలిప్స్ మనకి బ్రాండ్ కంపెనీ కదా! నా దగ్గర ఇంతకుముందు నార్మల్‌ది ఉండేది. అంటే చిన్నది ఉండేది. ఆ తర్వాత మళ్ళీ ఇనాల్సా తీసుకున్నాను. అది గూడా ఇప్పటి వరకు వచ్చింది. 2 ఇయర్స్ వచ్చింది అది కూడా బానే వచ్చింది. అది గూడా కొంచెం రిపేర్‌లో ఉందని జెప్పి దీన్ని ఇప్పటికైతే తీసుకున్నాను. సో, మనకి ఏది ఎప్పుడు అవసరమో దాన్ని చూస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏవైతే అవి తీసుకొని ఇంట్లో పెట్టేసుకుంటే అలాగా దానికి యూజ్ ఉండదు కదా! నేను ఇంట్లోనే చిన్నగా ఇలా కేక్ బిజినెస్ అనేది చేస్తున్నానండి. ఎప్పటినుంచో చేస్తున్నాననమాట. ఇది మీకు ఎప్పటినుంచి చెప్తూనే వచ్చాను. కానీ ఎవరు పెద్దగా దీన్ని అంటే నా ఛానల్ పెద్దగా స్ప్రెడ్ అవ్వలేదు. ఎందుకంటే అది నా ప్రాబ్లమేలెండి. నేను ఎక్కువగా వీడియోస్ అనేది చేయట్లేదనమాట. డైలీ చేస్తే మనకి యూట్యూబ్ అనేది మంచిగా ఉంటుంది. లేకపోతే ఇంకా అంతే అనమాట. నేను ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, నా హెల్త్ చూసుకుంటూ అంటే కొంచెం అటు ఇటు ఉంటాయి కదా! ఇంట్లోన అంతా కూడాను. సో, నేను దీనికి ఎక్కువ టైం అనేది ఇవ్వలేక నేను ఇలా వీడియోస్ అనేది ఎక్కువ పోస్ట్ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు నేను పోస్ట్ చేస్తాను. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో వస్తాను మీ ముందుకి. అంటే మంచి మోటివేషనల్ వీడియోస్‌తో. చాలామంది అమ్మాయిలుకి మంచి అంటే ఏమనుకుంటారంటే అమ్మాయిలు ఏం చేయలేరు. బయటికి వెళ్ళి ఉద్యోగం చేయలేరు. చేసిన వాళ్ళు ఉన్నారండి చాలామంది. కానీ అందరూ అలా చేయలేరు. ఎందుకంటే ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, అత్తమామల్ని చూసుకోవాలి, మొగుడిని చూసుకోవాలి. ఇంకా వీళ్ళని చూసుకుంటూ బయటికి వెళ్ళాలంటే కుదరదు. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా కొంతమంది ఒప్పుకోరు. కొంతమంది ఒప్పుకున్నారంటే ఓకే. వాళ్ళు వెళ్తారు హ్యాపీ. అండ్ అలా వెళ్ళినా సరే అక్కడ మనం ఇంకొకరి దగ్గర పని చేయాల్సి ఉంటుంది. అంటే టైంతో మనం పరుగులు పెట్టాల్సి ఉంటుందనమాట. సో, మనం ఇంటి దగ్గరే మన పిల్లల్ని చూసుకుంటూ, మనం ఇంట్లో ఉంటూ, ఇలా మనం ఏదైనా చేసుకోవచ్చండి. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి గానీ, చాలా చాలా ఐడియాస్ ఉన్నాయన్నమాట. ఇంట్లో కూర్చొని బిజినెస్‌లు చేయటానికి. ఇప్పుడైతే అందరికీ తెలుసు. ఎందుకంటే, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కనుక అందరూ కూడా దానిపైన డిపెండ్ అయ్యి, అది చూస్తూ ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలని చాలామంది కూడా డెవలప్ అయితే అయిపోయారు. కానీ ఇంకా ఉంటారు గదా! వాళ్ళకి అన్నీ అంటే ఇలా చేయాలి, అలా చేయాలని ఉన్నా సరే ఏం చేయాలో తోచక అలా ఉండిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే మంచి మంచి టిప్స్ చెప్తాను. మనం ఇంట్లో ఉండి ఒక హౌస్ వైఫ్ ఇంట్లో ఉండి ఏమేం చేయగలదు, ఏంటి అనేది బిజినెస్ ఐడియాస్ అన్నీ కూడా నేను చెప్తానండి. నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి. అండ్ అవన్నీ
నేను చేయలేక, సక్సెస్ అవ్వలేక అంటే ఇలా అన్ని బిజినెస్ ఐడియాస్ ఉన్నా సరే దాన్ని యూజ్‌ఫుల్ జేసుకోవాలనమాట. అందరి దగ్గర ఐడియాస్ ఉంటాయి, థాట్స్ ఉంటాయి. దాన్ని బయట పెట్టరు. అండ్ దాన్ని వెంటనే అమలు చేయరనమాట. సో, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మీకు ఇన్ని ఐడియాస్ ఉన్నా సరే మీరు సక్సెస్ అవ్వలేదని అనుకుంటున్నారు కదా! మాకేం చెప్తారు మీరు అని అనుకుంటారు మీరు. నేను నేను సక్సెస్ అవ్వలేదంటే నేనేది ప్రయత్నించలేదండి. ఇది ప్రయత్నించాను. బేకింగ్ ప్రయత్నించాను. అయిందనమాట. ఇది కూడా నేను చేస్తాను, ఇలా బయటకిస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఈ స్టోరీ వేరే ఉందిలెండి. తర్వాత చెప్తాను. అండ్ నేనెందుకు అవన్నీ చేయట్లేదు అనంటే, మేమేంటంటే మా వారు ఉండే జాబ్ పర్పస్ వేరే అనమాట. సో, మేము సంచార జీవుల్లాగా అటు ఇటు తిరుగుతూ ఉండాలి. అంటే ఒకే దగ్గర స్టాండర్డ్‌గా ఉండమనమాట. ఒక 2 ఇయర్స్ ఒక దగ్గర, 3 ఇయర్స్ ఒక దగ్గర, 4, 5 ఇయర్స్ కూడా ఉండిపోవచ్చు. ఓకే. అక్కడ బానే ఉంటది. కానీ 1 ఇయరు, 2 ఇయరు, 3 ఇయర్స్ వరకు అక్కడ ఇక్కడ వెళ్ళాల్సుంటది. అక్కడికి ఇక్కడికి ఈ సామాన్లు పట్టుకొని అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి ఓకే. ఒక దగ్గరికి వెళ్ళాము. 3 ఇయర్స్ ఉన్నాము. అక్కడంతా బావుంది అనేటప్పటికి మన బిజినెస్ బావుంది అన్నప్పటికి కూడా మనకి ఇంకో దగ్గరికి ట్రాన్స్‌ఫర్స్ అయిపోతుంటాయి. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ ఓకే అండి. బానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే, మనకి అందరూ కొత్త వాళ్ళు కదా! మనం కొత్త ప్లేస్‌కెళ్ళామంటే అక్కడ కొత్త వాళ్ళు. అక్కడ మనకందరికీ తెలిసేటప్పటికి కొంచెం టైం పడుతుంది. మన గురించి తెలిసేటప్పటికి ఇంకా టైం పడుతుంది. సో, వెంటనే ఇవన్నీ చేసేయలేము. అదనమాట. దానికోసమని నేను చెప్తున్నాను నా గురించి నేను. కానీ ఇవేని ఇంకా అందరూ కూడా ప్రయత్నిస్తే నాలాంటి వాళ్ళకైతే తక్కువుంటుందిలెండి రీచ్ అనేది. అంటే ఇంకా ఉంటారు గదా! ఒకే దగ్గర ఉన్నవాళ్ళు. వాళ్ళకైతే ఇంకా బావుంటుందనమాట. నేనైతే నాకైతే అది కుదరలేదు. మీరు బావుండాలి. మీరందరూ మంచిగా ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందుకే మీకు ఈ ఐడియాస్ అన్నీ ఇవ్వాలనుకున్నాను ఈ సంవత్సరము. ఇస్తాను కూడా. నా ఛానల్ ఇంకొంచెం గ్రో అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. మంచి మంచి థాట్స్‌తో ఉన్నాను. మీకందరికీ అవి అందించాలని చెప్పేసి. నేనే నేర్పిస్తాను. అండ్ నేనే ఐడియాస్ ఇస్తాను. మీకవన్నీ గూడా బావుంటుందండి. వీడియోస్ నేను పెడతాను. ఈ ఇయర్ అయితే నేనలా అనుకున్నాను. చూస్తూ ఉండండి మన ఛానల్‌ని. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఇక్కడ వీడియో చూస్తున్నారు కదా! అక్కడ వీడియో వేరే ఉంది. నేనిక్కడ మాటలు వేరే మాట్లాడుతున్నాను. మీకేదైనా బోర్ కొట్టుంటే సారీ అండి. నేను వీడియోలో ఉందే చెప్పాలనుకున్నాను. కానీ మాట్లాడుతుంటే ఇంకా అలా వస్తూనే ఉన్నాయన్నమాట. ఓకే. ఇంకా ఈ వీడియో అయితే 31కి నాకు ఆర్డర్స్ వచ్చాయి. నేనొక ఆఫర్ పెట్టాననమాట. హాఫ్ కేజీ అంటే కాంబో ప్యాక్ పెట్టాను. గిఫ్ట్ ఆఫరు. హాఫ్ కేజీ తీసుకుంటే ఒక కప్ కేక్, 2 కుకీస్, 2 చాక్లెట్స్ అని చెప్పేసి నేను అలా ఆర్డర్ పెట్టాననమాట. సో, నాకు ఇంకేమైనా ఆర్డర్స్ వస్తాయేమో అని ఎదురు చూసాను. ఆ రోజంతా రాలేదు. ఆ రోజంతా రాలేదు. ఓకే. ఆ రోజు ఒకటే వచ్చిందనమాట. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఎప్పుడు రెగ్యులర్ కస్టమర్ అనమాట. వాళ్ళు పెట్టారు. నాకొక కేక్ కావాలి జాను అని చెప్పారు. ఓకే. అయిపోయింది. ఇంకా ఎవరిది రాలేదనమాట. సో, ఇంకా కేక్ ఆర్డర్స్ లేవు కదా అని నేను కూడా ఫ్రీ అయిపోయాను. ఇంకా వాళ్ళకి ఒక కేక్ ఇవ్వాలి. మా ఇంటి కోసమని ఒకటి. ఈ 2 కదా! నేనింకా ఈజీగా చేసేయొచ్చు అని జెప్పేసి లేట్‌గా లేచాను ఆ రోజు. ఆర్డర్స్ ఏం లేవు కదా అని ధీమా అయిపోయాననమాట. ఇంకా లేట్‌గా లేచి ఇంట్లో పనులన్నీ ఎప్పటిలాగే పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ, స్నానాలు అవి ఇవి పిల్లల పనులన్నీ అయిపోయాయి. అదంతా అయిపోయింది. ఇంకా 11కి స్టార్ట్ అయిందండి ఫోన్స్. 4 కాల్స్ వచ్చాయన్నమాట. ఆ తర్వాత 4 కేక్స్ ఆర్డర్ వచ్చాయి. ఇంక చూడండి. నేను ఆల్రెడీ అంటే ఆఫర్ దగ్గర నేను పెట్టాననమాట. 1 డే బిఫోరే ఆర్డర్ ఇవ్వండి ప్లీజ్ అని చెప్పేసి కూడా చెప్పాను. అయినా సరే వాళ్ళు ఉంటారు కదా! ప్లాన్స్ అనేవి వాళ్ళకి కూడా ఉండవు కదా! ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఎప్పుడనుకుంటే అప్పుడు కదా! సో, నేనే ముందుగా అన్నీ రెడీ చేసుకోవాల్సింది. అంటే వస్తాయేమో అనుకోని. కానీ నాకంత ఐడియా లేకపోయిందండి. ముందుగా ప్రిపేర్ చేసైతే పెట్టుకోలేదు. ఎందుకంటే ఒకవేళ ఏమైనా రాకపోయాయనుకోండి, అప్పుడు మళ్ళీ నేనే నష్టపోతాను కదా! సో, అందుకని చెప్పి నేను చేయలేదనమాట. ఇంకా వాళ్ళు ఫోన్ చేశాక సరే అని ఒప్పేసుకున్నాను. అందరు చెప్తుంటే ఒప్పేసుకున్నాను. మళ్ళీ ఫోనొచ్చింది. ఇంకొక ఫోనొచ్చింది. అది కూడా ఒప్పుకున్నాను. మళ్ళీ ఇంకొక ఫోనొచ్చింది. అది కూడా ఒప్పుకున్నా. మళ్ళీ లాస్ట్ అండి 1:00 కూడా ఫోనొచ్చిందండి. అది కూడా ఒప్పుకున్నానింకా తప్పక. ఓకేలే నేనేంటంటే మనకొచ్చిన ఆఫర్‌ని మనం వదులుకోకూడదు
అని అనుకుంటాననమాట నేను. సో, అది ఎంత లేట్ అయినా, ఎంత దీనిగా అయినా సరే చేసి ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. ఎందుకంటే వాళ్ళొకసారి మన టేస్ట్‌నని చూసారంటే ఇంకా వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తారు కదా మన దగ్గరికి. సో, అలా అని చెప్పేసి నేను తర్వాత మళ్ళీ వీళ్ళందరూ రెగ్యులర్ కస్టమర్సే. ఎప్పుడు మన దగ్గర తీసుకున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ ఇలా లేట్‌గా ఫోన్ చేసి ఇచ్చారనమాట ఆర్డర్స్. ఇంకేం చేస్తాము? ఓకే అని చెప్పేసి నాకు ఇంట్లో పనులన్నీ అలా అంతా పూర్తయిన తర్వాత ఇంకా 1:00కి లేదు 12 నుంచి స్టార్ట్ చేశానండి. వస్తున్న ఆర్డర్స్‌ని అంటే ఇలా 2 చాక్లెట్, 2 బ్లాక్ ఫారెస్ట్‌లొచ్చాయి. 2 స్ట్రాబెర్రీస్ వచ్చాయి. అలాగే హనీ కేక్ ఒకటొచ్చిందనమాట. నెక్స్ట్ నేను చేయాలనుకున్నవేంటంటే కాంబో బాక్స్ అని చెప్పాను కదా! కప్ కేక్స్, ఎక్స్‌ట్రా కప్ కేక్స్, కుకీస్, చాక్లెట్స్ ఈ 3 చేయాలి. ఇంకా ఎక్కువ పనయిపోయిందండి నాకు. చాలా పనయింది. అంటే ఇంకొకరి హెల్ప్ లేకుండా ఇవన్నీ నేనే చేసుకున్నానండి పిల్లల్ని చూసుకుంటూ. అసలది ఎంత కష్టంగా ఉంటుందో చేసే వాళ్ళకే తెలుస్తుందనమాట. చూసే వాళ్ళకేం తెలుస్తుందండి? ఏమీ తెలీదు. చేసిన వాళ్ళకే తెలుస్తుందనమాట. ఆ రోజంతా మా వారు ఇంట్లో ఉన్నా సరే కొంచెమైనా హెల్ప్ ఉండునేమో. అతనైతే ఆ రోజంతా డ్యూటీలోనే ఉన్నారు. అతను 7కి అలా వచ్చారు ఆ రోజు. ఇంతకుముందు ఇంకా ముందు న్యూ ఇయర్‌కైతే 6 కేక్స్ ఆర్డర్ వచ్చాయి. అప్పుడైతే ఈజీగా చేసేసాను. ఎందుకంటే ముందు రోజే వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు కనుక నేను ప్లాన్‌గా ఉండి అన్నీ చేసుకున్నాననమాట. తర్వాత నేను గిఫ్ట్ ప్యాక్ ఏమి ఇవ్వనని అప్పుడైతే అనుకోలేదు. సో, నాకవి ఎక్స్‌ట్రా పని లేదు. సో, అప్పుడు నాకది ఈజీ అనిపించింది. ఇప్పుడేంటంటే ఈ 5 కేక్స్ ఉన్నా సరే ఎక్స్‌ట్రా నేను గిఫ్ట్ ప్యాక్ అనుకున్నాను కదా! సో, నాకది ఎక్కువ పనైపోయిందనమాట. ఇవన్నీ పూర్తి చేసేసరికి పావు తక్కువ 12 అయిందండి. రియల్‌గా లిటరల్లీ చెప్తున్నాను. నాకైతే కాళ్ళు నొప్పులొచ్చేసి థైస్ అన్నీ కూడా బరువెక్కిపోయాయండి. కాళ్ళన్నీ కూడాను బరువెక్కిపోయి నెక్స్ట్ డే మార్నింగ్‌కి నేనసలు లేవలేకపోయాను. జనవరి 1కి అలా అయిపోయాననమాట. ఇగోండి చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. ఆ టైం అప్పుడు చూపిస్తున్నాను మీకు. 12:00కి ఇక్కడంతా కూడాను. అప్పుడు ఆర్డరు లాస్ట్‌దైతే ఇచ్చేసాననమాట. హనీ కేక్ లాస్టొచ్చింది. సో, దాన్ని చేసి ఇచ్చేసాను. మా పక్కనున్న వాళ్ళే. ఇంకా నేనే తీసుకొనెళ్ళి ఇచ్చేసానండి. ఓకే అండి. వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థాంక్స్ అండి. అలాగే మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి ప్లీజ్.